హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం ఏపీ 10th క్లాస్ న్యూ సిలబస్లో నాన్ టైల్లో 5th లెసన్ అయిన ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫిట్ చూద్దామా. ఓకే. కెన్ ఏ మ్యాన్ బికమ్ ఇన్విజిబుల్? దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది సైంటిస్ట్ హూ డిస్కవర్స్ హౌ టు మేక్ హిమ్సెల్ఫ్ ఇన్విజిబుల్. డస్ హీ యూజ్ ఆర్ మిస్యూజ్ హిస్ డిస్కవరీ? ఓకే. దిస్ లెసన్ ఈజ్ అబౌట్ ఒక సైంటిస్ట్ అంట తనని తాను కనిపించకుండా చేసుకోగలిగాడా, ఎలా చేసుకోగలిగాడు, అది సాధ్యమేనా, ఇది యూజ్ అయిందా, లేదంటే ఆ డిస్కవరీ మిస్యూజ్ అయిందా, అసలు తనకి హెల్ప్ అయ్యిందా తను చేసే డిస్కవరీ అనేది చూద్దాం. The two boys started in surprise at the fresh muddy imprints of a pair of bare feet. ఒక ఇద్దరు బాయ్స్ అలా నడుస్తూ ఉంటే వాళ్ళకు ఒక సర్ప్రైజ్ అనిపించింది. ఏంటంట, ఒక మట్టిలో ఒక ఫ్రెష్ బేర్ ఫీట్ యొక్క ఫుట్ ప్రింట్స్ అలా చూస్తున్నారు. బట్ అక్కడ మనిషి అన్నమాట కనిపించట్లేదు, ఓన్లీ ఫుట్ ప్రింట్సే కనిపిస్తున్నాయి. వాట్ వాజ్ ఎ బేర్ ఫూటెడ్ మ్యాన్ డూయింగ్ ఆన్ ది స్టెప్స్ ఆఫ్ ఎ హౌస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లండన్ అండ్ వేర్ వాజ్ ద మ్యాన్? ఇక్కడ ఒక హౌస్లో, ఒక హౌస్కి స్టెప్స్ ఉంటాయి కదా, సో ఆ స్టెప్స్ పైన ఆ బేర్ ఫూటెడ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు అసలు? ఈ యొక్క లండన్లో ఈ మిడిల్లో ఉండే ఇక్కడ ఈ ప్లేస్లో ఏం చేస్తున్నాడు అసలు ఆ మనిషి ఏడి అని చెప్పి సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. ఓకే. యాజ్ దే గేజ్డ్ ఏ రిమార్కబుల్ సైట్ మెట్ దేర్ ఐస్. ఏ ఫ్రెష్ ఫుట్ మార్క్ అపియర్డ్ ఫ్రమ్ నోవే. ఇక్కడ వాళ్ళు సర్ప్రైజ్ అయినట్టుగా ఇంకొక విచిత్రం వాళ్ళు చూసారు. ఏంటంట, వాళ్ళు వెళ్తూ ఉండగా ఇంకొక పాదముద్ర అంటే ఫుట్ మార్క్ అక్కడ కనపడింది. అదర్ ఫుట్ ప్రింట్స్ ఫాలోడ్ వన్ ఆఫ్టర్ అనదర్ డిసెండింగ్ ద స్టెప్స్ అండ్ ప్రోగ్రెసింగ్ డౌన్ ది స్ట్రీట్. ఇంకా అలా ఫుట్ ప్రింట్స్ ఫాలో అవుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక ఫుట్ ప్రింట్ తర్వాత ఇంకో ఫుట్ ప్రింట్ అలాగ వస్తుంది. ఇంకా అలా స్ట్రీట్లో అలా వీళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు ఫుట్ ప్రింట్స్. ద బాయ్స్ ఫాలోడ్ ఫ్యాసినేటెడ్ అంటిల్ ద మట్టి ఇంప్రెషన్స్ బికేమ్ ఫెయింటర్ అండ్ ఫెయింటర్ అండ్ అట్ లాస్ట్ డిసపియర్డ్ ఆల్ టుగెదర్. ఇంకా అలా వీళ్ళు ఇలా ఫాలో అవుతూ ఉంటుంటే అలాగ ఫెయింట్ అయిపోయి అలా ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా ఒకేసారి డిసపియర్ అయిపోయాయంట. The explanation of the mystery was really simple enough. The bewildered boys had been following a scientist who had just discovered how to make the human body transparent. ఈ మిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఏంటంటే ఈ బివైల్డెడ్ బాయ్స్, ఈ ఇద్దరు బాయ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళిద్దరూ కూడా ఈ సైంటిస్ట్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంట, ఇలా మనిషి కనిపించట్లేదు, ఈ హ్యూమన్ బాడీ ట్రాన్స్పరెంట్గా ఎలా అవుతుంది అసలు అని చెప్పి అతన్ని ఫాలో అయ్యి కనుక్కోవాలనుకుంటున్నారంట. గ్రిఫిన్ ద సైంటిస్ట్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ ద హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. ఇక్కడ ఎవరైతే మనిషి ఉన్నారో అతని పేరు గ్రిఫిన్, తను సైంటిస్ట్ అని మనకు తెలుసు కదా, సో అతని పేరు గ్రిఫిన్. అతను ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ అలా చేస్తూనే ఉన్నాడు, హ్యూమన్ బాడీ అనేది ఇన్విజిబుల్గా ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. ఫైనల్లీ హీ స్వాలోడ్ సర్టెన్ రేర్ డ్రగ్స్ అండ్ హిస్ బాడీ బికమ్ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ ఏ షీట్ ఆఫ్ గ్లాస్ తో ఇట్ ఆల్సో రిమైండ్ యాజ్ సాలిడ్ యాజ్ గ్లాస్. ఇక్కడ ఏంటంటే కొన్ని డ్రగ్స్ అంట అతను తీసుకొని, డ్రగ్స్ అంటే మెడిసిన్, సో ఆ మెడిసిన్ తీసుకొని తన బాడీని ట్రాన్స్పరెంట్గా మార్చుకోగలిగాడు. ఎలా అంటే ఒక గ్లాస్ లాగా. ఓకే. బ్రిలియంట్ సైంటిస్ట్ దో హీ వాజ్ గ్రిఫిన్ వాజ్ రేదర్ ఏ లాలెస్ పర్సన్. ఇతనంట ఈ బ్రిలియంట్ సైంటిస్ట్ అయినప్పటికీ కూడా ఇతను నిజానికి లాలెస్ పర్సన్ అనమాట. ఏం కూడా పట్టించుకోడు, చట్టానికి వాటికి భయపడ్డాను. హిజ్ ల్యాండ్ లార్డ్ డిస్లైక్డ్ హిమ్ అండ్ ట్రై టు ఎజెక్ట్ హిమ్. ల్యాండ్ లార్డ్ అంటే మేబీ రెంట్కి ఒక హౌస్లో ఉంటే తనకి ఆ భూమి యొక్క ఓనర్ని ల్యాండ్ లార్డ్ అంటారు. ఓకేనా. ఓకే. ఇన్ రివెంజ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ది హౌస్. ఇక్కడ ఇలా రెంట్కి ఉంటున్న ఇల్లుని ఖాళీ చేయమన్నా, సో అట్లా తీసుకోవచ్చు మనం. సో అలా చేయడం వల్ల తనకి రివెంజ్గా ఇతను గ్రిఫిన్ ఏం చేశారనంటే హౌస్కి ఫైర్ పెట్టాడనమాట, తగలబెట్టేశాడు. టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లాత్స్. మీన్స్ ఇక్కడ ఏంటంటే
తన బాడీ క్లాత్స్ లేనప్పుడు ట్రాన్స్పరెంట్ అనమాట, ఎవరికీ కనపడదు. సో ఇతనికి కనపడకుండా, ల్యాండ్ లార్డ్కి కనపడకుండా ఉండడానికి తన క్లాత్స్ని రిమూవ్ చేసేసాడంట, ఇంకా ఎవ్వరికీ కనపడ్డ అతను. దస్ ఇట్ వాస్ దట్ హీ బికేమ్ ఏ హోమ్లెస్ వాండరర్ without clothes, without money, and quite invisible until he happened to step in some mud and left footprints as he walked. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తనకి హోమ్ లేదు, ఏం లేదు, బట్ క్లాత్స్ లేకుండా, మనీ లేకుండా, అండ్ ఆల్సో ఇంకా ఇన్విజిబుల్ అంటే ఎవరికీ కనపడకుండా ఒక మట్టిలో తన ఫుట్ ప్రింట్స్ని మాత్రమే అలా నడుస్తూ వదిలిపెట్టి వెళ్తూ ఉన్నాడనమాట. నెక్స్ట్ ఏమైంది, హీ ఎస్కేప్డ్ ఈజీలీ ఇనఫ్ ఫ్రమ్ ది బాయ్స్ హూ ఫాలోడ్ హిస్ ఫుట్ ప్రింట్స్ ఇన్ లండన్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి చెప్పారు కదా ఇద్దరు బాయ్స్ అనేసి, సో వాళ్ళిద్దరు బాయ్స్ నుంచి ఎస్కేప్ ఈజీగా అవ్వగలిగాడు ఈ ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవుతున్న వాళ్ళకి. సో బట్ హీస్ అడ్వెంచర్స్ వర్ బై నో మీన్స్ ఓవర్. ఇంకా తన అడ్వెంచర్స్ అనమాట ఇంకా ఆపలేదు. హీ హ్యాడ్ చూసిన్ ఏ బ్యాడ్ టైమ్ ఆఫ్ ది ఇయర్ టు వాండర్ అబౌట్ లండన్ వితౌట్ క్లాత్స్. ఇక్కడ తన అడ్వెంచర్స్ చేయడానికి ఇంకా సమయం అనమాట, తనకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఎట్లా అంటారా, సో ఈ లండన్లో ఈ టైంలో కనుక క్లాత్స్ లేకుండా ఉండలేరంట అస్సలు. సో ఇట్ వాజ్ వింటర్ సీజన్లో అస్సలు ఉండలేరు కదా క్లాత్స్ లేకుండా. సో అట్లా తనకి బ్యాడ్ టైం. ద ఎయిర్ వాజ్ బిటర్లీ కోల్డ్ అండ్ హీ కుడ్ నాట్ డూ వితౌట్ క్లాత్స్. ఎయిర్ అనేది కోల్డ్గా ఉంది కాబట్టి క్లాత్స్ లేకుండా అస్సలు ఉండలేరు. ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ అబౌట్ ద స్ట్రీట్స్ హీ డిసైడెడ్ టు స్లిప్ ఇన్ టు ఏ బిగ్ ల్యాండ్ అండ్ స్టోర్ ఫర్ వార్మ్త్. ఇంకా స్ట్రీట్స్లో నడిస్తే ఇంకా కనుక తనకి ఈజీగా దొరికిపోతాడు. సో ఇంకా తను ఒక లండన్లో ఒక బిగ్ స్టోర్లో, క్లాత్ స్టోర్లో వేడి కోసం, వెచ్చదనం కోసం ఇంకా పరిగెట్టాడు అనమాట. క్లోజింగ్ టైమ్ అరైవ్డ్ అండ్ యాజ్ సూన్ యాజ్ ద డోర్స్ వర్ షట్ Griffin was able to give himself the pleasure of clothing and feeding himself without regard to expense. ఇంకా క్లోజింగ్ టైం అరైవ్ అయింది. సో ఇంకా మూసేస్తారు కదా, సో డోర్స్ కూడా క్లోజ్ చేసేసారు. గ్రిఫిన్ మాత్రం ఇంకా లోపలే ఉన్నాడు, క్లాత్స్ అన్నీ వేసుకొని ఇంకా తనకి తాను ఏదైనా తినుకొని చేసుకొని అలా ఉన్నాడనమాట. హీ బ్రోక్ ఓపెన్ బాక్సెస్ అండ్ ర్యాపర్స్ అండ్ ఫిట్టెడ్ హిమ్సెల్ఫ్ అవుట్ విత్ వార్మ్ క్లాత్స్. ఇంకా బాక్సెస్ ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా ఉన్న క్లాత్స్ అన్నీ కూడా ఇంకా కప్పేసుకున్నాడంట. సూన్ విత్ షూస్ an overcoat and a wide brimmed hat, he became a fully dressed and visible person. ఇప్పుడు ఏం చేశాడంట, క్లాత్ స్టోర్ కదా, సో అక్కడ దొరికిన ఓవర్ కోట్ ఇంకా హ్యాట్ ఇంకా అన్నీ పెట్టేసుకొని ఫుల్లీ డ్రెస్అప్ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు తను కనిపిస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేశాడు చూడండి, ఇన్ ద కిచెన్ ఆఫ్ ది రెస్టారెంట్ హీ ఫౌండ్ కోల్డ్ మీట్ అండ్ కాఫీ అండ్ హీ ఫాలోడ్ అప్ ద మీల్ విత్ స్వీట్స్ అండ్ వైన్ టేకెన్ ఫ్రమ్ ది గ్రోసరీ స్టోర్. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాడంట చూడండి. ఈ రెస్టారెంట్లో తన కిచెన్లో కనుక కోల్డ్ మీట్, కాఫీ అన్నీ కూడా తీసేసుకున్నాడు. ఇంకా మీల్లో స్వీట్స్, ఇంకా అన్ని వైన్, ఇంకా అన్నీ కూడా తీసేసుకున్నాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాడు. రెస్టారెంట్ అంట, గ్రోసరీ స్టోర్ అంట, క్లాత్ స్టోర్ అంట, చూడండి అన్ని దగ్గరికి వెళ్తున్నాడు. ఫైనల్లీ హీ సెటిల్ డౌన్ టు స్లీప్ ఆన్ ఏ పైల్ ఆఫ్ క్విల్ట్స్. లాస్ట్కి అక్కడ పడుకున్నాడంట చూడండి, పైల్ ఆఫ్ క్విల్ట్స్ పైన. ఇఫ్ ఓన్లీ గ్రిఫిన్ హ్యాడ్ మేనేజ్డ్ టు వేకప్ ఇన్ గుడ్ టైమ్ ఆల్ మైట్ హ్యావ్ బీన్ వెల్. తిని కనుక అందరూ వచ్చే టైం కాకుండా ముందే లెగిసి కనుక వెళ్ళిపోయి ఉంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఏమైందో చూడండి. యాజ్ ఇట్ వాజ్ హీ డిడ్ంట్ వేకప్ అంటిల్ ద అసిస్టెంట్స్ వర్ ఆల్రెడీ అరైవింగ్ నెక్స్ట్ మార్నింగ్. ఇంకా ఇప్పుడు ఏమైందనంటే అసిస్టెంట్స్ అందరూ వచ్చేసారు నెక్స్ట్ మార్నింగ్. సో అప్పటి వరకు తనకి మెలకువ రాలేదంట. సో వెన్ హీ సా ఏ కపుల్ ఆఫ్ దెమ్ అప్రోచింగ్ హీ ప్యానిక్డ్ అండ్ బిగాన్ టు రన్. ఇంకా కొంతమంది చూసేసరికి తనకి భయం వేసేసి ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేశాడంట. దే న్యాచురల్లీ గేవ్ చేజ్. ఎప్పట్లాగానే వాళ్ళు చేయడానికి వెనక పరిగెడుతూనే ఉన్నారు. సో ఇన్ ద ఎండ్ హీ వాజ్ ఏబుల్ టు ఎస్కేప్ ఓన్లీ బై క్విక్లీ టేకింగ్ ఆఫ్ హిస్ న్యూలీ ఫౌండ్ క్లోత్స్. ఇంకా లాస్ట్కి తనకి దొరికే దారి ఏంటంట, తను వేసుకున్న క్లాత్స్ అన్నీ కూడాను
తీసేస్తే కనుక తను ఎవరికి కనబడ్డ కదా, సో ఆ దాన్ని ఎంచుకున్నాడు. సో వన్స్ మోర్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్విజిబుల్ బట్ నేకెడ్ ఇన్ చిల్ జాన్యువరి ఎయిర్. సో తను ఇన్విజిబుల్ అయ్యాడు, కానీ ఎలాంటి టైంలో అది చిల్ జాన్యువరి ఎయిర్, సో ఫుల్ చలి అనమాట. సో ఆ టైంలో ఫుల్లీ నేకెడ్, సో బట్టలు లేకుండా ఉన్నాడు. సో దిస్ టైమ్ హీ డిసైడెడ్ టు ట్రై ది స్టాక్ ఆఫ్ ఎ థియేట్రికల్ company in the hope of finding not only clothes but also something that would hide the empty space above his shoulders. Shivering with cold, he hurried to Druryland, the center of the theatre world. మీన్స్ ఇక్కడ ఏంటంటే తను క్లాత్స్ వేసుకుంటాడు, బట్ తన ఫేస్ అవన్నీ కనిపించవు. సో అందరూ ఏమనుకుంటారు, ఏంటబ్బా ఒక డ్రెస్సే కనిపిస్తుంది, ఫేస్ లేని మనిషి ఏంటి అని షాక్ అవుతూ ఉంటారు కదా. సో అట్లా కాకుండా ఆ ఎంటీ స్పేస్ కవర్ అవ్వడానికి ఒక క్లాత్ని కనుక తను చుట్టేసుకుంటాడనమాట ఫేస్కి. అదే చెప్తాడు చూడండి. He soon found a suitable shop. He made his way invisible upstairs and came out a little later wearing bandages round his forehead. ఇక్కడ ఒక సూటబుల్ షాప్ని కనిపెట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడనంటే ఇంకా పైకెక్కి ఆ తర్వాత బ్యాండేజెస్ వేసుకున్నాడు, ఫేస్ లాగా మొత్తం ఫేస్ మొత్తం చుట్టేసుకున్నట్లుగా బ్యాండేజెస్ చుట్టేసుకున్నాడు అనమాట ఫోర్ హెడ్ వరకు. డార్క్ గ్లాసెస్, ఫాల్స్ నోస్, బిగ్ బషీ సైడ్ విస్కర్స్ అండ్ లార్జ్ హ్యాట్. ఎలా కనిపిస్తున్నాడు అని అంటే సన్ గ్లాసెస్, అదే డార్క్ గ్లాసెస్ పెట్టేసుకున్నాడు, ఫాల్స్ నోస్ మీన్స్ అన్ని ఒక విచిత్రమైన మనిషిగా మీన్స్ ఫేస్ అంతా కవర్ చేసేసుకున్నాడు, కింద డ్రెస్ మాత్రమే కనిపిస్తుంది, హ్యాట్ పెట్టేసుకున్నాడు. సో ఇట్లా కనిపిస్తున్నాడు ప్రజెంట్. మనిషి ఫేస్ మాత్రం కనిపించదు, స్కిన్ ఏం కనిపించదు బయట. To escape without being seen, he callously attacked the shopkeeper from behind, after which he robbed him of all the money he could find. ఇంక ఇక్కడ ఇవన్నీ దొంగలించేశాడు కదా. సో షాప్కీపర్కి ఇంకా కొట్టేసి వచ్చేసాడంట బయటికి, ఇంకా మనీ కూడా చాలా తీసేసుకొని వచ్చేసాడు. Eager to get away from crowded London, he took a train to the village of Iping, where he booked 2 rooms at the local inn. మీన్స్ ఇక్కడ లండన్ నుంచి తప్పించుకోవడానికని ఒక ట్రైన్ క్యాచ్ చేసి విలేజ్ ఆఫ్ ఐపింగ్, అదొక విలేజ్ లండన్లో. సో అట్లా ఆ విలేజ్కి ట్రైన్ ఎక్కేసి వచ్చేసాడు. సో లోకల్ ఇన్ అదొక హోటల్ అనుకోండి. సో ఆ హోటల్లో 2 rooms బుక్ చేసుకున్నాడంట. The arrival of a stranger at an inn in winter was in any case an unusual event. వింటర్లో ఒక స్ట్రేంజర్ అనేది అరైవ్ అవ్వడం అనేది వాళ్ళకి రేర్ ఈవెంట్ అనమాట, అన్యూజువల్ ఈవెంట్. సో ఏ స్ట్రేంజర్ ఆఫ్ సచ్ అన్కామన్ ఎపీరియన్స్ ఎట్ ఆల్ టంగ్స్ వ్యాగింగ్. మీన్స్ ఇక్కడ తను ఒక విచిత్రంగా ఉన్నాడు కదా. సో ఆ స్ట్రేంజర్ యొక్క ఎపీరియన్స్ అంటే అందరినీ టంగ్స్ వ్యాగింగ్ అంటే అదొక ఇడియం, మీన్స్ ఒక ఇదిలాగా అనమాట. సో అందరూ గుసగుసలాడుకొని అందరూ మాట్లాడుకుంటున్నారు ఇతని గురించి. మిసెస్ హాల్, ద ల్యాండ్ లార్డ్స్ వైఫ్, మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఫ్రెండ్లీ. మీన్స్ మిసెస్ హాల్ అంటే అక్కడ ఆ హోటల్ యొక్క ఓనర్ యొక్క వైఫ్ అనమాట. సో ఆవిడ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, ఎందుకని ఫ్రెండ్లీగా మాట్లాడడానికి, తన గురించి తెలుసుకోవడానికి. బట్ గ్రిఫిన్ హ్యాడ్ నో డిజైర్ టు టాక్ అండ్ టోల్డ్ హెర్. కానీ ఈ గ్రిఫిన్కి అస్సలు మాట్లాడాలని లేదు. తనకి ఏం చెప్పాడనంటే, మై రీజన్ ఫర్ కమింగ్ టు ఐపింగ్ ఈజ్ అ డిజైర్ ఫర్ సాలిట్యూడ్. ఇంకా తనకి ఈ ఐపింగ్ విలేజ్కి రావడానికి కారణం ఏంటంటే వర్క్ పరంగా వచ్చానని చెప్తున్నాడు. ఐ డోంట్ విష్ టు బి డిస్టర్బ్డ్ ఇన్ మై వర్క్. నేను నా వర్క్కి డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. బిసైడ్స్ ఎన్ యాక్సిడెంట్ హ్యాస్ ఎఫెక్టెడ్ మై ఫేస్. ఇంక ఇలా బ్యాండేజెస్ వేసుకున్నాడు కదా. సో వాళ్ళ క్వశ్చన్ వేయకుండానే ముందుగానే నా ఫేస్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి, సో నా ఫేస్ మొత్తం ఎఫెక్ట్ అయిందని చెప్తున్నాడు. సాటిస్ఫైడ్ దట్ హెర్ గెస్ట్ వాజ్ ఎన్ ఎసెంట్రిక్ సైంటిస్ట్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ the fact that he had paid her in advance, Mrs. Hall was prepared to excuse his strange habits and irritable temper. ఇక్కడ అతను తన గెస్ట్ ఒక ఎసెంట్రిక్ సైంటిస్ట్, ఒక ఫేమస్ సైంటిస్ట్ అని చెప్పి మిసెస్ హాల్ నమ్మి తనకి అడ్వాన్స్ కూడా పే చేశాడంట. సో
అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా తన స్ట్రేంజ్ హ్యాబిట్స్, ఇంక ఇరిటేబుల్ టెంపర్, తను ఏం చేసినా కానీ భరించుదామని చెప్పి డిసైడ్ అయింది. బట్ ద స్టోలెన్ మనీ డిడింట్ లాస్ట్ లాంగ్ అండ్ ప్రెజెంట్లీ గ్రిఫిన్ హ్యాడ్ టు అడ్మిట్ దట్ హీ హ్యాడ్ నో మోర్ రెడీ క్యాష్. ఇంకా అతను దొంగలించిన మనీ అంతా కూడా అయిపోయింది. సో అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు కదా. సో ప్రెజెంట్ గ్రిఫిన్ తనకి ఏ క్యాష్ కూడా లేదనమాట. హీ ప్రిటెండెడ్ హౌఎవర్ దట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ చెక్ టు అరైవ్ ఎట్ ఎనీ మూమెంట్. మీన్స్ ఇతను ఏం చెప్పారు ఆవిడకి, ప్రిటెండెడ్ నమ్మించాడు, నాకు ఒక చెక్ వస్తుంది అని చెప్పి నమ్మిస్తున్నాడు. షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ ఏ క్యూరియస్ ఎపిసోడ్ అక్కడ కొద్దిసేపటికే మనం క్యూరియస్ ఎపిసోడ్, ఒక మంచి సంఘటన ఎదురైంది. ఏంటది చూడండి. వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏ క్లర్జీ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ వర్ అవేకెండ్ బై నాయిసెస్ ఇన్ ద స్టడీ. మీన్స్ ఎర్లీ మార్నింగ్ క్లర్జీ మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ మీన్స్ ల్యాండ్ లార్డ్ ఉంటారు కదా, ఎవరైతే ఉంటారో ల్యాండ్ లార్డ్ ఇంకా వైఫ్ అనమాట. ఇంకా నాయిసెస్ వింటున్నారు. అది ఏంటి అని అంటే క్రీపింగ్ డౌన్ స్టేర్స్ దే హ్యాడ్ ద చింక్ ఆఫ్ మనీ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ ద క్లర్జీ మ్యాన్స్ డెస్క్. ఏమైందనంటే ఆ హోటల్లో అంట ఇంకా అలా స్టెప్స్ దిగుతూ ఉంటే వాళ్ళు ఒక నోట్లు తీసే శబ్దంని విన్నారంట డెస్క్ నుంచి. వితౌట్ మేకింగ్ ఎనీ నాయిస్ అండ్ విత్ ఏ పోకర్ గ్రాస్ప్డ్ ఫార్మ్లీ ఇన్ హిస్ హ్యాండ్ ద క్లర్జీమెన్ ఫ్లంగ్ ఓపెన్ ది డోర్. ఇంకా ఓపెన్ చేశారు, డోర్ను ఓపెన్ చేసి ఇంకా చూద్దామని మెల్లగా ఓపెన్ చేశారు. సరెండర్ అని అన్నారు. Then to his amazement, he realized that the room appeared to be empty. మీన్స్ ఇక్కడ తనకి తెలుసు కదా తను కనిపించడని. సో తను ఏమనుకుంటున్నాడు, రూమ్ అంతా ఎంటీగానే అపియర్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం స్లోగానే ఉన్నాడు. హీ అండ్ హిజ్ వైఫ్ లుక్డ్ అండర్ ది డెస్క్ అండ్ బిహైండ్ ది కర్టన్స్ అండ్ ఈవెన్ అప్ ది చిమ్నీ. ఇంకా ఇతను వీళ్ళిద్దరు కూడాను హస్బెండ్ అండ్ వైఫ్ మొత్తం ఎతికేస్తున్నారంట. డెస్క్, కర్టన్స్ వెనక, ఇంకా చిమ్నీ పైన అంతా ఎత్తుతున్నారు. కానీ ఆ మనిషి కనబడ్డ కదా. దేర్ వాజింట్ ఏ సైన్ ఆఫ్ ఎనీబడి, ఎవరు సైన్ కనిపించట్లేదు, ఎవరు ఉన్నట్టు అనిపించట్లేదు. ఎట్ ది డెస్క్ హ్యాడ్ బీన్ ఓపెన్ అండ్ ద హౌస్ కీపింగ్ మనీ వాజ్ మిస్సింగ్. అయినప్పటికీ డెస్క్ ఓపెన్ అయింది, మనీ కూడా మిస్ అయ్యాయి. ఎక్స్ట్రాడినరీ అఫైర్ ఏ క్లర్జీమెన్ కెప్ట్ సేయింగ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది డే. ఇంకా అలా ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అలాగా అనుకుంటూనే ఉన్నారు డే మొత్తం, మిగతా డే అంతా. బట్ ఇట్ వాజ్ నాట్ యాజ్ ఎక్స్ట్రాడినరీ యాజ్ ద బిహేవియర్ ఆఫ్ మిసెస్ హాల్స్ ఫర్నిచర్ ఏ లిటిల్ లేటర్ దట్ మార్నింగ్. ఓకే, ఇంక ఇదిలా అవుతుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంట ఇంకా ఈ ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క బిహేవియర్ వింతగా కనిపిస్తుందంట వాళ్ళకి. ఏంటో చూద్దాం. ఏ ల్యాండ్ లార్డ్ అండ్ హిజ్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ అండ్ వర్ సర్ప్రైజ్డ్ టు సీ సైంటిస్ట్ డోర్ వైడ్ ఓపెన్. ల్యాండ్ లార్డ్ ఇంకా వాళ్ళ వైఫ్ పైకి వెళ్ళేసరికి వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉండేసరికి. యూజువల్లీ ఇట్ వాజ్ షట్ అండ్ లాక్డ్. నిజానికి అది మూసేసి లాక్ అయ్యి ఉండాలి. బట్ అండ్ హీ వాజ్ ఫ్యూరియస్ ఇఫ్ ఎనీ వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్. అండ్ అప్పుడు ఇతనికి కోపం వచ్చింది, ఏంటంటే ఎవరైనా ఎంటర్ అయ్యారు రూమ్లోకి అని. ద ఆపర్చునిటీ సీమ్ టు గుడ్ టు బీ మిస్డ్. దే పెప్డ్ అరౌండ్ ద డోర్, సా నోబడీ అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్టిగేట్. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏందో జరుగుతుందని చెప్పి అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ద బెడ్ క్లాత్స్ వర్ కోల్డ్, షోయింగ్ దట్ ద సైంటిస్ట్ మస్ట్ హ్యావ్ బీన్ అప్ ఫర్ సమ్ టైమ్ అండ్ ద స్ట్రేంజర్ స్టిల్ ద క్లాత్స్ అండ్ బ్యాండేజెస్ దట్ హీ ఆల్వేస్ వోర్ వర్ లయింగ్ అబౌట్ ది రూమ్. ఇంకా బెడ్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చల్లగా ఉన్నాయి. ఇంకా అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కొంతసేపటి ముందు వరకు సైంటిస్ట్ అక్కడే ఉన్నాడు. ఇంకా క్లాత్స్, బ్యాండేజెస్ ఏవైతే అతను వేసుకున్నాడో అవన్నీ కూడా మొత్తం చిందరవందరగా పడేసే ఉన్నాయి రూమ్ అంతా కూడా. ఆల్ ఆఫ్ ఎ సడన్ మిస్సెస్ హాల్ హ్యాడ్ ఎ స్నిఫ్ క్లోజ్ టు హెర్ ఇయర్. మీన్స్ ఇక్కడ మిస్సెస్ హాల్ ఎవరైతే ఉంటారో తనకి స్నిఫ్ మీన్స్ అంటే ఊపిరి పీల్చుకుంటారు కదా. సో తన చెవికి అది వినిపిస్తుంది ఒక మనిషి ఉన్నట్టుగా. ఈ మూమెంట్ లెటర్ ద హ్యాట్ ఆన్ ది బెడ్ పోస్ట్ ల్యాప్టాప్ అండ్ డాష్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు హెర్ ఫేస్. మీన్స్ ఒక హ్యాట్ ఉంటుంది కదా అతను పెట్టుకునే హ్యాట్, అది తెచ్చి తన ఫేస్కి మిస్సెస్ హాల్ ఫేస్కి కొట్టినట్టుగా ఒక్కసారి అయింది కొంతసేపు తర్వాత. దెన్ ది బెడ్రూమ్ చైర్ బికెమ్ ఎలైవ్.
మీన్స్ బెడ్రూమ్ చైర్ ఏదైతే ఉంటుందో అది కదులుతూ ఉంటుందన్నమాట సడన్గా. స్ప్రింగింగ్ ఇన్ టు ద ఎయిర్ హిట్ చార్జ్డ్ స్ట్రైట్ ఎట్ హెర్ లెగ్స్ ఫార్మోస్ట్. అవన్నీ కూడా కదులుతూ ఉన్నాయన్నమాట. చైర్స్ అవన్నీ కదులుతూ ఉన్నాయి. లాగినట్టయింది తన్ని, ఆవిడ్ని, మిసెస్ హాల్ని. యాజ్ షీ అండ్ హెర్ హస్బెండ్ టర్న్డ్ అవే ఇన్ టెర్రర్, extraordinary chair pushed them both out of the room and then appeared to slam and lock the door after them. వాళ్ళిద్దరిని సినిమాలో చూపిస్తుంటారు చూడండి, ఏవో స్పిరిచువల్ పవర్స్ అవి వాళ్ళని లాగి బయటికి తోసేసి మళ్ళీ వాళ్ళ ముఖం మీద డోర్ వేసేసి లాక్ వేసేసినట్టుగా వాళ్ళకి అనిపించిందంట. మిసెస్ హాల్ ఆల్మోస్ట్ ఫెల్ డౌన్ ది స్టేర్స్ ఇన్ హిస్టరిసిస్. ఇంకా స్పృహ తప్పి పడిపోయిందంట. అది మెట్ల మీద నుంచి కిందకి పడిపోయింది ఆల్మోస్ట్. షీ వాజ్ కన్విన్స్డ్ దట్ ద రూమ్ వాజ్ హాంటెడ్ బై స్పిరిట్స్ అండ్ దట్ ద స్ట్రేంజర్ హ్యాడ్ సమ్హౌ కాజ్డ్ దీస్ టు ఎంటర్ ఇన్ టు హెర్ ఫర్నిచర్. ఇంకా తను దెయ్యాలు భూతాలు అన్నీ కూడా వచ్చేసాయని చెప్పి, ఏదో శక్తి ఉందని చెప్పి వాళ్ళు ఇప్పుడు నమ్ముతున్నారు. మై పూర్ మదర్ యూజ్ టు సిట్ ఆన్ దట్ చైర్, షీ మోన్డ్, టు థింక్ ఇట్ షుడ్ రైజ్ అప్ ఎగెనెస్ట్ మీ నౌ. మా మదర్ ఇంకప్పుడు ఉండేవారు, ఆ చైర్లో కూర్చుండేవారు అని చెప్పి మొత్తుకొని, ఇంకా అవన్నీ కూడాను ఇప్పుడు వాళ్ళు ఈ ఫర్నిచర్ అంతా ఇప్పుడు నా మీదకి ఇంకెలా అవుతుంది ఏంటని చెప్పి మొరపెట్టుకుంటుంది ఆమె. The feeling among the neighbors was that the trouble was caused by witchcraft. But witchcraft or not, when news of the burglary at the clergyman's home became known, the strange scientist was strongly suspected of having had a hand in it. Suspicion grew even stronger when he suddenly produced some ready cash, though he had admitted not long before that he had no money. ఇంకా ఈ న్యూస్ అనమాట నైబర్స్ వాళ్ళందరికీ కూడా తెలిసింది. కానీ ఇంకా అందరికీ కూడా ఇంకా వెల్ నోన్ న్యూస్లా అయ్యిందనమాట. ఈ స్ట్రేంజ్ సైంటిస్ట్కే ఇంక ఇదంతా కూడాను ఈ సస్పెషన్లో హ్యాండ్ ఉందని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ సస్పెషన్ ఇంకా గ్రో అయింది, ఇంకా ఈవెన్ స్ట్రాంగ్ అయింది. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, అవును ఇదంతా అని చెప్పి కనెక్ట్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు నమ్ముతున్నారు ఏంటంటే, అప్పుడే సడన్గా క్యాష్ని రెడీగా ఉందని చెప్పాడు. ఇంకా అలా కొంతసేపటి అయినప్పటికీ మళ్ళీ క్యాష్ లేదని చెప్పాడు. ఇదంతా కనెక్ట్ చేసుకుంటున్నారు క్లర్జీమెన్ ఇంకా వైఫ్. ద విలేజ్ కానిస్టేబుల్ వాజ్ సీక్రెట్లీ సెంట్ ఫర్. Instead of waiting for the constable, Mrs. Hall went to the scientist who had somehow mysteriously appeared from his empty bedroom. I want to know what you have been doing to my chair upstairs, she demanded. ఇంకా తను గట్టిగా అడిగింది, ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని చెప్పి అడిగింది. అండ్ ఐ వాంట్ టు నో హౌ ఇట్ ఈస్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ఎన్ ఎంప్టీ రూమ్ అండ్ హ్యావ్ యూ ఎంటర్డ్ ఇన్ లాక్డ్ రూమ్. ఇంక ఇప్పుడు తను అడుగుతుంది ఏంటంటే, ఎంటీ రూమ్ నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు, ఇంకా అసలు లాక్ అయిన రూమ్లోకి నువ్వు ఎలా వెళ్ళావు అని చెప్పి అడుగుతుంది. ద సైంటిస్ట్ వాజ్ ఆల్వేస్ క్విక్ టెంపర్డ్, నౌ హీ బికెమ్ ఫ్యూరియస్. యూ డోంట్ అండర్స్టాండ్ హూ ఆర్ వాట్ ఐ ఎమ్, షౌటెడ్. వెరీ వెల్, ఐ విల్ షో యూ. ఇంకా సైంటిస్ట్ అంటే చాలా క్విక్ టెంపర్డ్, చాలా వేగంగా కోపం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు అతను, నీకు అర్థం అవ్వట్లేదు అసలు నేనెవరు నేనేంటి అని చెప్పి గట్టిగా అరుచుకొని, నేను చూపిస్తా ఉండు అని చెప్పి అడుగుతున్నాడు. సడన్లీ త్రూ ఆఫ్ బ్యాండేజెస్, విస్కర్స్, స్పెక్టకల్స్ అండ్ ఈవెన్ నోస్. ఇట్ టుక్ హిమ్ ఓన్లీ ఎ మినిట్ టు డూ దిస్. The horrified people in the bar found themselves staring at a headless man. ఇంకా అన్ని బ్యాండేజెస్ అవన్నీ కూడా మొత్తం తీసేస్తే ఇంకా తన ఫేస్ కనపడదు కదా. సో అప్పుడు అందరూ కూడా ఇంకా అలా మరి వెళ్ళబెట్టి ఇంకా అలా చూస్తూనే ఉన్నారనమాట. ఏంటి తలలేని మనిషి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. మిస్టర్ జాఫర్స్, ద కానిస్టేబుల్, నౌ అరైవ్డ్ అండ్ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ దట్ హీ హ్యాడ్ టు అరెస్ట్ ఏ మ్యాన్ వితౌట్ హెడ్. ఇంకా కానిస్టేబుల్కి ఇంకా సీక్రెట్గా పిలిచారు కదా, సో ఆ కానిస్టేబుల్ అరైవ్ అయ్యారు. బట్ అతను సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు, ఈ హెడ్ లేని మనిషిని ఎలా అరెస్ట్ చేయాలి అని చెప్పి. బట్ జాఫర్ వాజ్ నాట్ ఈజీలీ ప్రివెంటెడ్ ఫ్రమ్ డూయింగ్ హిస్ డ్యూటీ. బట్ తప్పదు కదా, తన డ్యూటీని తను చేయాలి కదా. సో ఇఫ్ మెజిస్ట్రేట్స్ వారెంట్ ఆర్డర్డ్ ఏ పర్సన్స్ అరెస్ట్ దెన్ దట్ పర్సన్ హ్యాడ్ టు బి అరెస్టెడ్ వితౌట్ హెడ్. ఇంకా మెజిస్ట్రేట్ వారెంట్ ఏదైతే వచ్చిందో, సో అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు సో ఇంకా అరెస్ట్ చేయాల్సిందే, ఇంకా హెడ్ ఉన్నా లేకపోయినా ఇంకా అరెస్ట్ చేయాల్సిందే. సో అది ఫాలో అవుతారు అంతే. దేర్ ఫాలోడ్ రిమార్కబుల్ సీన్ యాజ్ ది పోలీస్ మ్యాన్ ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ ఏ మ్యాన్ హూ వాస్ బికమింగ్ మోర్ అండ్ మోర్
invisible as he threw off one garment after another. ఇంకా ఈ సీన్ అనమాట ఇంకా రిమార్కబుల్ అవుతుంది. ఎలాంటి సీన్ అనుకోండి, ఈ పోలీస్ మ్యాన్ ఎవరైతే అతన్ని హోల్డ్ చేయాలనుకుంటున్నారో ఇంకా అతను ఒక్కొక్క గార్మెంట్ ఆఫ్టర్ గార్మెంట్ అలాగా తన బట్టలన్నీ కూడా విప్పేస్తున్నాడు. సో అప్పుడు అతను అలా కొంచెం 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 ఇన్విజిబుల్ అయిపోతున్నాడు మనిషి. సో ఫైనల్లీ a shirt flew into the air and the constable found himself struggling with the someone who couldn't see at all. ఫైనల్లీ ఒక షర్ట్ ఏదైతే ఉంటుందో తన షర్ట్ని ఎయిర్లోకి విసిరేశాడు. సో అప్పుడు కానిస్టేబుల్ తను చాలా బాధపడ్డాడు. ఎట్లా అంటే ఒక మ్యాన్ ఇంకా అతన్ని చూడట్లేదు, ఇప్పటి వరకు తన కళ్ళెదురుగా ఉన్నాడు, బట్ ఇప్పుడు మరి కనిపించట్లేదు తను. Some people tried to help him but found themselves hit by blows that seemed to come from nowhere. ఇంకా చాలా అక్కడున్న మనుషులైతే అందరూ తనని హెల్ప్ చేయాలనుకుంటున్నారు, బట్ అందరూ కూడా ఇంకా వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎవరికి కూడా అతను కనిపించలేదు. మరి ఇన్ ద ఎండ్ జాఫర్స్ వాజ్ నాక్డ్ అన్కాన్షియస్ యాజ్ హీ మేడ్ ఏ లాస్ట్ అటెంప్ట్ టు హోల్డ్ ఆన్ టు ది అన్సీన్ సైంటిస్ట్. ఇంకా అలా అనుకుంటూనే అలా పట్టుకోవాలని అనుకుంటున్నాడు, బట్ లాస్ట్కి ఇంకా అన్కాన్షియస్ అయిపోయాడు. ఇంకా కానిస్టేబుల్ ఇంకేం చేసింది ఏం లేక ఇంకా అట్లనే అలా ఉండిపోయాడు. దేర్ వర్ నర్వస్ ఎక్సైటెడ్ క్రైస్ ఆఫ్ హోల్డ్ హిమ్. ఇంకా అందరూ కూడా పట్టుకోండి అని చెప్పి అలా అంటూనే ఉన్నారు, అతన్ని పట్టుకోండి అని చెప్పి వినిపిస్తూనే ఉన్నాయి. బట్ దిస్ వాజ్ ఈజియర్ సెడ్ దెన్. ఇంక ఇది చెప్పడం ఈజీ కానీ చేయడం ఈజీ కాదు, ఎందుకంటే అక్కడ మనిషి కనిపిస్తే కదా ఎవరైనా పట్టుకుంటారు. సో అట్లా గ్రిఫిన్ హ్యాడ్ షేకెన్ హిమ్సెల్ఫ్ ఫ్రీ అండ్ నో వన్ న్యూ వేర్ టు లే హ్యాండ్స్ ఆన్ హిమ్. సో ఇప్పుడు గ్రిఫిన్కి ఫ్రీడమ్ వచ్చింది. సో అట్లా ఇప్పుడు ఎవరికి కూడా ఇంక వాళ్ళు ఎలా పట్టుకుంటారు, హ్యాండ్స్ ఎక్కడ పెట్టాలో తెలియాలి కదా, మనిషి ఎక్కడ ఉంటే కదా ఆ మనిషి మీద హ్యాండ్స్ పెట్టడానికి పట్టుకోవడానికే నన్ను. సో అట్లా ఎవరికి కనిపించకుండా తన ఎక్స్పెరిమెంట్స్ని సక్సెస్ఫుల్గా చేసి తను ఎవరికి కూడా కనిపించకుండా హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్విజిబుల్ finally. So it's all about this story. It's a story by H.G. Wells. Okay, hope you all like this video and understand this video. Okay, thanks friends, thank you for watching. Please do like, share, comment and subscribe to our channel. Bye bye.